హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ఎలా పప్పుండలు తయారు చేసుకోవాలో చూసేద్దాం. సింపుల్గా వెరీ ఫ్యూ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ పల్లీలు, అలాగే 1 క్యూబ్ బెల్లం. పల్లీలు వేయించుకొని ఒక్కొక్క గింజని హాఫ్గా స్ప్లిట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాకం చక్కగా దానికి పడుతుంది. పొట్టుని అలాగే పల్లీల్ని సెపరేట్ చేయడానికి ఒక ట్రిక్ ఇక్కడ చూపిస్తున్నానండి. ఇది మనందరి ఇళ్లలో ఉండేదే కదండి. ఆ గంటెతో నీట్గా సెపరేట్ అయిపోతుంది హస్క్ అలాగే గింజలు. ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లంని నీట్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా సపరేట్ చేసినవన్నీ ఒక కప్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను వెరీ లిటిల్ క్వాంటిటీ చూపిస్తున్నానండి, మీకు నచ్చినంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని అందులోకి వేసేద్దాం. దానిలోకి అదే సేమ్ కప్తో 1/4 కప్ ఆఫ్ వాటర్ పోసుకుందాం, సో దట్ బెల్లం అనేది గిన్నెకి స్టిక్ అవ్వదండి. ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఆ బెల్లం అనేది చక్కగా వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. బెల్లం అంతా చక్కగా కరిగిపోయిన తర్వాత ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల సో దట్ ఆ బెల్లంలో ఏమైనా ఇసుక, రాళ్ళు అలాంటి ఏదైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఇలా చేసి మీ పిల్లలకి డైలీ ఒకటి ఇవ్వండి. బికాస్ బెల్లం అనేది ఐరన్ డెఫిషియన్సీకి హెల్ప్ అవుతుంది అండ్ పీనట్స్ ఆర్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్ని మళ్ళీ కడాయిలోకి వేసుకొని కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ పాకం వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మంచిగా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆల్రెడీ సపరేట్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఇందులోకి వేసి ఒక మిక్స్ చేసుకొని చక్కగా పల్లీలన్నిటికీ బెల్లం పాకం కోట్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. ఒక ప్లేట్కి గీ రాసుకొని ఈ పల్లీ మిక్స్చర్ అంతటిని దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవటమే. If you like this video, please do like, share, comment and do subscribe to the channel. Thank you.